విక్కీ, తయారు ఇద్దరు కలిసి దాత్రిపై కుట్ర చేస్తూ ఉంటారు. ఇక అందుకు ప్లాన్ చేస్తూ ఆ పోరికి భయం అంటే ఏంటో మనం పరిచయం చేయాలి. విక్కీ, మొత్తం ప్లాన్ గుర్తుంది కదా అని తయారు చెప్పడంతో అలాగే అని విక్కీ చెప్తాడు. వెంటనే విక్కీ రివాల్వర్ తీసుకుంటాడు. గాల్లోకి పేలుస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విక్కీకి రివాల్వర్ని గురిపెట్టేసి ఉంటారు. విక్కీ అలా రివాల్వర్ని పేల్చడంతో నిషి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ షాక్ అయ్యి ఇక విక్కీని చూస్తూ ఉంటారు. విక్కీ, అది ఆడుకునే బొమ్మ కాదు, జాగ్రత్త, మర్యాదగా ఇచ్చేసాయి అని సాధు నాయక్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. గన్నుని కేదార్కి గురిపెట్టేసి నాకు ఆడుకోవాలని ఉంది అని పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తూ ఇక నటిస్తూ ఉంటాడు. మనమిద్దరం ఆడుకుందాం అని కేదార్తో అంటాడు. నాకు ఎవరితో ఆడుకోవాలని ఉందో వాళ్ళతోనే ఆడుకుంటాను అని విక్కీ దాత్రి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. ఈ గన్ను ఎవరి ముందు ఆగుతుందో వాళ్ళు ముందు పరిగెత్తాలి, వాళ్ళ వెనకాలనే నేను పరిగెడతాను అని నిషి వైజయంతి వైపు రివాల్వర్ని పెట్టి విక్కీ చెప్తూ ఉంటే వైజయంతి నిషి అయితే అది విని బాగా కంగారు పడుతూ టెన్షన్ పడుతుంటారు. దాంతో దాత్రి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. వాళ్ళ పరుగులు పెడుతూ ఉంటారు. నేను వెనకే వెంట పడుతూ ఉంటాను, ఆగితే మాత్రం షూట్ చేసేస్తాను అని విక్కీ చెప్తాడు. అప్పుడే అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. వెంటనే ఇక విక్కీ సుధాకర్‌కి రివాల్వర్‌ని గురిపెడతాడు. "నువ్వు పరిగెడతావా? లేదా?" అని అరవటంతో సుధాకర్ పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ధాత్రి అయితే కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. "అబ్బా! అబ్బా!" అని వైజయంతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. "బాబాయ్! బాబాయ్!" అని కౌశికి కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అలా సుధాకర్ మెట్లెక్కి పరిగెడుతూ ఉంటాడు. అయితే ఆయాసంతో ఆగిపోతాడు. ఈ లోపలే విక్కీ ఇక షూట్ చేయబోతూ ఉంటాడు. మరి ధాత్రి విక్కీకి ఎలా బుద్ధి చెప్పనున్నది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.